T20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సూపర్ 8 దశలో సంచలనం చోటు చేసుకుంది. ఎవరు ఊహించని విధంగా ఆదివారం రోజున జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసి షాక్ గురి చేసింది. ఈ అపజయం ఆస్ట్రేలియాకు పీడకలగా మారిందనే చెప్పాలి. సులభంగా గెలుస్తుందనుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘనిస్తాన్ ముందు మోకరిల్లింది. ఆస్ట్రేలియాపై గెలిచాక ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆకాశాన్ని తాకేలా సంబరాలు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై ఇంత అద్భుత విజయం సాధించడంపై క్రికెట్ విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కు ముందు ఆ జట్టు మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఒక చర్చా వేదికలో మాట్లాడుతూ ఈ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా జట్టు ఒక అపజయాన్ని కూడా మూటకట్టుకోదని చెప్పాడు. కానీ సీన్ కట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో రికీ పాంటింగ్ మ్యాచ్ అనంతరం ఏమన్నాడంటే, అప్పుడప్పుడు క్రికెట్ లో ఇలాంటి షాక్లు తగలడం సహజం. కొన్నిసార్లు చిన్న జట్ల చేతిలో పెద్ద జట్లు ఘోరంగా ఓడిపోతూ ఉంటాయి. గతంలో ఇలా జరగడం చూసాం. ఈ రోజు మ్యాచ్ లో కూడా అదే జరిగింది. ఊహించని రీతిలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కుప్పకూలిపోయారు. అందుకు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. కానీ ఈ ఓటమితో ఆస్ట్రేలియా వెనుకంజ వేస్తుందని మాత్రం నేను అనుకోవడం లేదు. రాబోయే మ్యాచ్ల కోసం ఆస్ట్రేలియా జట్టు మరింత బలంగా తిరిగి వస్తుందని మాత్రం నేను బలంగా నమ్ముతున్నానని పాంటింగ్ పేర్కొన్నాడు. ఆ జట్టు మాజీ ఆటగాడు గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ, నేను చూస్తుంది కలనో నిజమో అర్థం కావడం లేదు. ఆస్ట్రేలియా ఈ రోజు మ్యాచ్ లో ఓడిపోతుందని నేను ఏమాత్రం అంచనా వేయలేదు. నమ్మలేకపోతున్నాను. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంచనాలకు మించి రాణించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇందుకు ఆ జట్టులో అందరికీ అభినందనలని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో పరిణితి కనబరుస్తోంది. ఆ జట్టులోని ఆటగాళ్లు ఎంతో పట్టుదలతో కసితో క్రికెట్ ఆడుతున్నారు. అందుకే వారు ఇలాంటి సంచలన విజయాలు నమోదు చేయగలుగుతున్నారు. ఆ జట్టులో మంచి స్పిన్నర్లు, నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. ఈ రోజు మ్యాచ్ ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తుందని చెప్పాడు. భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఏమన్నాడంటే, ఆస్ట్రేలియా జట్టులో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పిచ్ పై మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలుస్తుందని తెలిసినా టాస్ గెలిచి ఎందుకు బౌలింగ్ మొదట వేశారో అర్థం కావడం లేదు. దీనికి తోడు ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లను అవుట్ చేయడంలోనే విఫలమయ్యారు. అక్కడే ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ రోజు మ్యాచ్ లో ప్రదర్శించిన ఆట తీరు మాత్రం అమోఘమని ప్రశంసల వర్షం కురిపించాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ, కొన్ని అద్భుతాలు చూసే క్షణాలు కొన్నిసార్లు మాత్రమే దక్కుతాయి. అలాంటి క్షణాల్లో ఈ రోజు మ్యాచ్ కూడా ఒకటి. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుని ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్టు ఓడించడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద వార్తే. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఈ రోజు ఆడిన తీరు ఆ జట్టుని మరింత ఆత్మవిశ్వాసంతో రాబోయే మ్యాచ్లకు సన్నద్ధం చేస్తుంది. వారిని ఏ జట్టు తక్కువ అంచనా వేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. సచిన్ ఏమన్నాడంటే, ఆఫ్ఘనిస్తాన్ జట్టులో అన్ని వనరులున్నా ఆ వనరులన్నీ ఒకేసారి ఫామ్ లోకి రావడం అనేది అరుదుగా జరుగుతుంది. ఈ రోజే అది జరిగిందని చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియాకు దడ పుట్టించింది. చివరకు ఓడించింది. ముఖ్యంగా జట్టు బౌలర్లు ఎంతో క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉందని సచిన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.